నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో శ్రీ 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 కళ్యాణ సీతారాముల స్వామివారికి అంగరంగ వైభవంగా 16 రోజుల పండుగ నిర్వహించారు. అనేక మంది భక్తులు సీతారామ మందిరానికి విచ్చేసి స్వామివారిని పూజించి భజన నిర్వహించి ఆ సీతారాముల కృపకు పాత్రులయ్యారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త, ఆలయ బృందం పూజారి మాట్లాడుతూ దంపూర్ మిక్స్డ్ కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ కళ్యాణ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ చేసి నేటితో 16 రోజులు పూర్తయిన సందర్భంగా ఈరోజు 16 రోజుల పండుగ స్వామివారికి పల్లకి సేవ, సీతారాముల వారికి భజన కార్యక్రమాలు జరిగాయని, అనేక మంది భక్తులు స్వామివారిని పూజించి స్వామివారి కృపకు పాత్రులయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పని కిషోర్, జనార్దన్, సీనయ్య, ఆలయ అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధర్తే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. దంపూర్ మిక్సర్ కాలనీ వావిళ్ళ సెంటర్ లో వెలిసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి వారికి ప్రతిష్ట కార్యక్రమం జరిగి నేటికి 16 రోజులు పూర్తయినది. పోయిన నెల 3 రోజులు ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా 11, 12, 13 తారీఖుల్లో గ్రామస్తులు స్వామివారి దయతో జరిపించుకున్నారు. ఈ రోజుకి 16 రోజులు పూర్తయిన సందర్భంగా స్వామివారికి విశేషమైనటువంటి పూలంగి సేవలు, విశేషమైనటువంటి అర్చనలు జరిగాయి. ఇప్పుడు పల్లకి సేవ, భజనా కార్యక్రమం ఉన్నది. కావున 50 మంది భక్తాగ్రేసులెల్లరూ దేవస్థానం వద్దకు ఇచ్చేసి స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని సేవించి తీర్థ ప్రసాదములు స్వీకరించి ఆ రామచంద్ర స్వామి వారికి కృపకి పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. దంపూర్ మిసిలి కాలనీలో చేరిన శ్రీ కళ్యాణ సీతారామ స్వామి వారికి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈరోజు 16 సందర్భంగా స్వామి వారికి 16 రోజుల పండుగ కార్యక్రమము మరియు పండగ సేవ జరుపుకుంటున్నాము. పౌరు భక్తులందరూ వచ్చి స్వామివారి పండగ సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ఈ మిక్సర్ కాలనీ కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.